హలో మామ అందరికీ, నేను మీ ట్రావెలింగ్ వైఫ్ విత్ కిరణ్. హోప్ యూ ఆల్ గుడ్. లాస్ట్ వీడియో ఎవరైనా చూడకపోతే ముందుగా వెళ్ళి చూసేయండి, ఎందుకంటే లాస్ట్ వీడియోకి కంటిన్యూషన్ ఈ వీడియో. లాస్ట్ వీడియోలో చెప్పే కదా నేను సీలేరు నుంచి తరాబు వాటర్ ఫాల్స్కి వెళ్తున్నాను. సో మేమైతే ఇక్కడ నుంచి తరాబు వాటర్ ఫాల్స్కి వెళ్ళాలి. సో తరాబు వాటర్ ఫాల్స్ అనేది ఇక్కడ నుంచి 45 km ఉంది. టైం వచ్చేసి అరౌండ్ 6:30 అవుతుంది. ఇక్కడ నుంచి మేమైతే గురుప్రియ బ్రిడ్జ్ అనే ఒకటి ఉండిద్ది, అక్కడ NDRF టీం వాళ్ళు ఉంటారంట. అక్కడ మా క్యాంపెయినింగ్ టెంట్ అనేది వేసుకుందాం అనుకుంటున్నాం. సో ఇప్పుడు మీ ఆ గురుప్రియ దగ్గరికి వెళ్ళి అక్కడ క్యాంపెయినింగ్ టెంట్ వేసుకొని రేపు మార్నింగ్ అనేది తరాబు వాటర్ ఫాల్స్ కానీ స్టార్ట్ అవుతుంది. ఓకేనా, చలో. చెప్పు. మనకన్నీ కూడా బొమ్మలు ఎంచుతుంది మా ఇప్పుడు ఆ వాటర్తో నడుస్తాను బ్రిడ్జ్ దగ్గర. గురుప్రియ బ్రిడ్జ్ రోడ్డు చాలా బాగుంది మా. ఇదే రోడ్డు 20 kilometers ఉంటుందంట. రోడ్ చాలా బాగుంది. ఏమడిగి 25 kilometers వస్తున్నాడు తరాబు వాటర్ ఫాల్స్. మ్యాప్లో 45 kilometers చెప్తుంది, వీళ్ళు ఇక్కడ నుంచి 25 kilometers అంట. భలే చెప్తారు అసలు. సిగ్నల్ ఫుల్గా వస్తుందా? బాగా చెప్పా దూర్ गुरुप्रिया ब्रिज किधर है? गुरुप्रिया आगे ही पड़ेगा। ऑन द वे इधर कहीं भी रुक जाओ, सुबह चले जाओ, अच्छा रहेगा। अभी बारिश हो गया, थोड़ा रास्ता खराब है। गुरुप्रिया ब्रिज NDF टीम कैंपिंग टेंट और आगे रूम भी कुछ नहीं मिल रहा है। मेरे को बजट नहीं है, ओनली टेंट कैंपिंग। रूम तो कुछ नहीं मिला। तुम पीछे चलो, पार्क में चला जाओ तो अच्छा रहेगा। तुम्हारा ये ना ठंडी है। हाँ, कहीं भी रुक जाओ, अच्छा रहेगा। आगे जाकर
जनता पाई देना पड़ेगा, जनता पाई। మా మీకు వచ్చేటప్పుడు చెప్పే కదా నేను ఇక్కడ ఒక అది గురుప్రియ బ్రిడ్జ్ దగ్గర ఎన్డీఆర్ఎఫ్ వాళ్ళు ఉంటారు అని, అక్కడ క్యాంపెయినింగ్ వేసుకోవచ్చు అని వాళ్ళని అడిగితే వాళ్ళు ఉన్న షెడ్లోనే పక్కన వేసుకోమన్నారు. అండ్ వాష్రూమ్స్ కూడా యూస్ చేసుకోమన్నారు, వాటర్ ఎక్సెట్రా ఎక్సెట్రా. చాలా హెల్ప్ఫుల్ అయింది ఇక్కడ. అండ్ ఇక్కడ ఒక బ్రిడ్జ్ ఉంది, అది దాదాపు 10 years కట్టారంట. 10 ఏంటి, ఒక 20 years అలా కట్టారంట. 1 kilometer దాకా ఉండిద్దంట. బ్రిడ్జ్ అయితే బాగుంది. నేను ఇప్పుడు ఈ బ్రిడ్జ్ మీద నుంచోనే ఇది చెప్తున్నాను. ఆ బ్రిడ్జ్ చూపిస్తాను మీకు, చూడండి, చాలా బాగుంది లైటింగ్తో. నెక్స్ట్ డే ఇప్పుడు నా బ్యాక్ సైడ్ ఉంది చూసారా బ్రిడ్జ్, ఇది అనేది బ్రిటిష్ వాళ్ళు కట్టించారంట. అండ్ నేను ఉన్నాం కదా ఎన్డీఎఫ్ వాళ్ళు, అక్కడ నుంచి కరెక్ట్గా 2.5 kilometers. బ్రిడ్జ్ అనేది చాలా బాగుంది అండ్ చాలా స్ట్రాంగ్గా ఉంది. చూసారా బళ్ళు కూడా ఎలా ఉన్నాయి, బ్రిటిష్ వాళ్ళు కట్టించిందంట. చాలా అంటే చాలా స్ట్రాంగ్గా ఉంది. మళ్ళీ కింద పిల్లర్స్ కూడా లేవు, మొత్తం ఐరన్తో కట్టారు. బాగుంది చాలా వ్యూ కూడా. క్లైమేట్ కూడా ఓకే, వర్షం అయితే హెవీగా పడుతుంది, నార్మల్గా పడుతుంది. బ్రిడ్జ్ అనేది బాగుంది. ఇది చాలా స్ట్రాంగ్గా కూడా ఉంది. అప్పట్లో బ్రిటిష్ వాళ్ళు కట్టించారన్నమా. దీనికి కింద పిల్లర్స్ కూడా లేవు. బాగుంది. ఏమమ్మా మీకు చెప్పాను కదా నేను నైట్ ఆ బ్రిడ్జ్ దగ్గర ఎన్డీఆర్ఎఫ్ వాళ్ళ దగ్గర స్టే చేశాను. అక్కడ రివర్ ఉంది, ఆ రివర్లో బోటింగ్ కూడా ఉందంట. ఇప్పుడు ఆ బోటింగ్కి వెళ్తున్నాం, చూపిస్తే చూడండి. ఇది ఒక హిడెన్, మ్యాక్సిమం ఎవరికి తెలిసి ఉండదు. ఓకేనా. ఎంట్రన్స్ కూడా బాగుంది. బోట్ రైడ్ మొత్తం మీకు చూపిస్తా చూడండి. ఇక్కడ మనం టికెట్ తీసుకోవాలి మా. ఇక్కడ ఎవరు లేరు, ఆ ముందుకు వెళ్ళమన్నారు అక్కడ సారేమో. టికెట్ ప్రైజెస్ అంటే ఇక్కడ నుంచి మనం లోపలికి ఒక 100 meters అలా నడుచుకుంటూ వెళ్ళాలి మా. అంటే ఆల్రెడీ అక్కడ వెళ్ళే దారి ఉంది, కాకపోతే ఇప్పుడు ఇది సీజన్ కాదు కదా అని ఇంకా అలౌ చేయట్లేదు. నేనైతే నడుచుకుంటూ వెళ్తున్నాను. ఒక 20 minutes అలా ఉంచుతారు, అలా రైడ్ వేస్తారంట. చూడాలి. బోటింగ్ వ్యూ పాయింట్ అయితే అసలు మామూలుగా లేదు, చాలా అంటే చాలా బాగుంది. చూపిస్తా చూడండి. ఇది రివర్, కొండలు, ఇక్కడ బోటింగ్. చేపలు పట్టే వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇది ఆ బ్రిడ్జ్, గురుప్రియ బ్రిడ్జ్ అంట. ఇది చలో కిందకి వెళ్దాం.
మామూలుగా లేదా అందులో ఫుల్ ఎక్సైట్మెంట్. జాకెట్ చేస్తున్నారు. ఇప్పుడు మనం వెళ్ళే బోట్ ఈ రెండిట్లో ఒకటి, ఇది కానీ అది కానీ. వ్యూ అయితే పడేసింది. బ్యాక్ సైడ్ నుంచి ఇదే బోట్స్. హలో ఓకే.
మీరైతే తరాబు వాటర్ ఫాల్స్కి వస్తే డెఫినెట్గా ఈ బోట్ అయినదే ట్రై చేయండి. చాలా బాగుంది. ఈ కొండల మధ్యలోంచి అరౌండ్ ఒక 20 minutes అలా ఉంచారు, తిప్పారు. డెఫినెట్గా ట్రై చేయండి. ఓకేనా? మీకు వీడియో నచ్చితే లైక్ చేయి మామ, షేర్ చేయి అండ్ సబ్స్క్రైబ్ చేయి.